తనను వేధించిన ముగ్గురు ఐపీఎస్లపై ముంబై నటి కాదంబరి జట్వాని విజయవాడ నగర సిపికి ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారులు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిపై ఫిర్యాదు చేసినట్లుగా జట్వాని తెలిపారు. నిజాలు బయటకు రావాలని తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ కన్నీరు మున్నీరయ్యారు ఆవిడ. ఈ ఘటనతో తాను, తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. విద్యాసాగర్ పై కేసులు ఉన్నాయని, విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెస్తే తాను వ్యతిరేకించారని, అందుకే తనపై కక్ష కట్టాడని జట్వాని తెలిపారు. పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చేరికలు ఉంటాయని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. వైసీపీ నుంచి చాలా మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీలో ఇమడలేక చాలా మంది వస్తున్నారంటూ అని అన్నారు. కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న వారినే పార్టీలోకి తీసుకుంటామని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. అసలు మంత్రిగా అంబటి ఏం చేశారో ఎవరికీ తెలియదన్న నిమ్మల ప్రభుత్వ విధానాలపై ఆయన ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గుడ్లవల్లేరు హిట్ అండ్ కెమెరా ఘటనలో తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. హాస్టల్స్ నుంచి తమ కుమార్తెలను తీసుకువెళ్తున్నారు తల్లిదండ్రులు. దాంతో చాలా వరకు హాస్టల్స్ ఖాళీ అయిపోయాయి. అంతకుముందు హాస్టల్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ ను గుర్తించే పరికరాలతో తనిఖీలను చేపట్టారు. అయితే ఎలాంటి హిడెన్ కెమెరాస్ దొరకలేదని పోలీసులు ప్రకటించారు. టెంపుల్ ఇకో హెల్త్ టూరిజం పై ఫోకస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాచీన ఆలయాలు, చారిత్రక కట్టడాలతో పాటు అటవీ ప్రాంతాలను సైతం టూరిజం స్పాట్స్ గా మార్చాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. రవాణాతో పాటు వసతి, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలు ఉంటారని చెప్పారు. కవ్వాల్, అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీస్ ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ పరిధిలో ఏకంగా చెరువులోనే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకోవటం చర్చనీయాంశంగా మారింది. శేర్లింగపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ దగ్గర 111 ఎకరాల్లో గంగారాం పెద్ద చెరువు ఉండాలి. కానీ మురికి కుంటలా మారిపోయింది ఆ చెరువు. దీనిపై హైడ్రాకు కుప్పలు తెప్పులుగా ఫిర్యాదులు అందాయి. 5 ఎకరాల్లో మట్టి పోసేసి చెరువును పూర్తి చేసి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేసేసింది. దీనిపై హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. 75 నిర్మాణాలకు నోటీసులు కూడా ఇచ్చారు. దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పుల్ బంగష్ హత్యల కేసుల్లో ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కాంగ్రెస్ నేత జగదీష్ టైటర్లపై హత్యతో పాటు ఇతర నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపాలని ఆదేశించింది బీజేపీ. అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. టైట్లర్ను విచారించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేష్ తియాల్కు తెలిపారు. బీజేపీ అధిష్టానం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ నాట ఆపరేషన్ కమలంకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తుందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మోదీ అండ్ కో కుట్రలు పన్నుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. 136 మంది ఎమ్మెల్యేలు ఉన్న అతిపెద్ద ప్రభుత్వాన్ని కూల్చేయటం బీజేపీకి ఎన్నటికీ కూడా సాధ్యం కాని పని అని అన్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ప్రధాని మోదీ స్పందించారు. పాల్ఘర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారత ప్రజలకు క్షమాపణ చెప్పారు ఆయన. తమకు శివాజీ మహారాజు దేవుడితో సమానమని, విగ్రహం కూలినందుకు శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నామని అన్నారు. ఇక వీర్ సవార్కర్ కు క్షమాపణలు చెప్పేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా అని మోదీ ప్రశ్నించారు. వీధుల్లో మొసళ్లు, ఇళ్లల్లో మొసళ్లు, ఇంటిపై కప్పులపై కూడా మొసళ్లు, ఎక్కడ చూసినా కూడా మొసళ్లే. ప్రస్తుతం గుజరాత్ లోని వడోదరలో ఉన్న పరిస్థితే ఇది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం అయిపోయింది. జలాశయాలు నిండిపోయాయి, చెరువులు తగ్గిపోయాయి. అయితే దీంతో పలు ప్రాంతాల నదులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలకు 40 మందికి పైగా మృతి చెందగా వందల మంది గల్లంతయ్యారు.